అందరికీ నమస్కారం. తులారాశివారి కోసం సిద్ధం చేసిన ఈ అత్యంత ముఖ్యమైన కార్యక్రమానికి స్వాగతం. తులారాశివారు జాగ్రత్త. ఈ 2026 ఉగాది నాటికి మీ జీవితంలో జరగబోయేది ఇదే. ఈ ఇద్దరి నుండి దూరంగా లేకపోతే సర్వం నాశనం. మీ జీవితాన్ని మార్చేసే ఈ వీడియోను వెంటనే చివరి వరకు చూడండి. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ మద్దతును తెలపండి. తులారాశి జాతకులారా, ఈ కొత్త సంవత్సరం 2026 మీకు ఎన్నో అవకాశాలను తెస్తోంది. కానీ అదే సమయంలో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మీకు వెన్నుపోటు పొడవాలని చూస్తున్న ఆ ఇద్దరు గద్దార్ల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ ఇద్దరిలో ఒకరు మీ ఇంట్లోనే ఉండవచ్చు, మరొకరు మీ దగ్గరి బంధువు అయి ఉండవచ్చు. వీరి పేర్లు కానీ వీరి స్వభావం కానీ మీకు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నిజానికి గత 13 ఏళ్లుగా వీరు మీ మీద రకరకాల కుతంత్రాలు పన్నుతూనే ఉన్నారు. మీరు ఎదగకూడదని, మీరు ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండాలని వారు కోరుకుంటున్నారు. గత ఏడాది 2025లో కూడా వీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కాని అదృష్టవశాత్తు ఆ దైవబలం వల్ల, ముఖ్యంగా ఆ హనుమంతుడి కృపవల్ల మీరు ఆ గండాల నుండి త్రుటిలో తప్పించుకున్నారు. శత్రువు ఎంత ప్రయత్నించినా మీ వెంట దైవముంటే ఎవరూ ఏమీ చేయలేరు కదా. కాని ఈ 2026 సంవత్సరంలో వారు మళ్లీ కొత్త పన్నాగాలు పన్నుతున్నారు. బయట శత్రువునైనా మనం గుర్తించవచ్చు, కాని మన ఇంట్లోనే ఉంటూ మనతోనే నవ్వుతూ మాట్లాడే శత్రువుని గుర్తించడం చాలా కష్టం. అందుకే తులారాశివారు ఈ ఏడాది చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరి వల్ల మీ జీవితం ఒక అయోమయంలో పడే అవకాశముంది. గత కొన్నాళ్లుగా మీరు గమనించే ఉంటారు. మీరు ఎంత కష్టపడుతున్నా ఆశించిన ఫలితాలు రాకపోవడం, ఇంట్లో అకారణంగా గొడవలు జరగడం, రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టకపోవడం వంటివి జరుగుతున్నాయా? మీరు ఏదో తెలియని ఒత్తిడికి లోనవుతున్నారా? ఇవన్నీ కూడా మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ వల్ల కలిగే ప్రభావాలే. మీ ఎదుగుదల చూసి ఓర్వలేనివారు మీ మీద పెడుతున్న దిష్టి ప్రభావమిది. ఒకవేళ మీకు ఇలాంటి అనుభవాలు ఎదురైతే వెంటనే కింద కామెంట్ బాక్స్లో జై హనుమానని రాసి మీ మనసులోని బాధను ఆ దేవుడికి చెప్పుకోండి. ఆయనే మీకు మార్గం చూపిస్తారు. మన పురాణాల్లో కూడా ఒక మాట ఉంది, సొంతవాళ్లే వెన్నుపోటు పొడిచినప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. ఇప్పుడు మీ జీవితంలో కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నారో వారే మీ వెనుక గోతులు తీస్తున్నారేమో ఒక్కసారి ఆలోచించండి. 2026లో మీరు అద్భుతమైన స్థాయికి వెళ్లాలంటే ముందుగా ఇలాంటి విషతుల్యమైన వ్యక్తుల నుండి దూరంగా ఉండడం నేర్చుకోవాలి. తులారాశి జాతకులారా, మీ జీవితాన్ని ఇన్నాళ్లూ నీడలా వెంటాడుతున్న ఆ శత్రువుల గుట్టు విప్పే సమయం ఆసన్నమైంది. ఏళ్ల తరబడి మిమ్మల్ని మానసికంగా, ఆర్థికంగా కుంగదీస్తున్న ఆ వ్యక్తులు ఎవరో, వారు చేస్తున్న ఆ రహస్య ప్రయోగాలేంటో ఈరోజు మీకు ఆధారాలతో సహా తెలియజేస్తాను. అందుకే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే బయట శత్రువునైనా మనం ధైర్యంగా ఎదుర్కోవచ్చు, కాని మన మధ్యే ఉంటూ మనల్ని వెన్నుపోటు పొడిచే గద్దార్ల నుండి తప్పించుకోవడం చాలా కష్టం. వీరు ఎవరో పరాయివారు కాదు. మీతో కలిసి భోజనం చేసేవారో లేదా మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నట్టు నటిస్తున్న మీ ఆత్మీయులే. మీ ముందేమో ఎంతో తియ్యగా మాట్లాడుతారు, మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తారు. కాని మీరు లేని సమయంలో మీ వినాశనం కోరుకుంటూ కుతంత్రాలు పన్నుతుంటారు. ఏదో ఒక సాకుతో మీ ఇంటికి రావడం, మీరు గమనించని సమయంలో మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీని నింపే పనులు చేయడం వీరికి అలవాటు. నిజానికి ఈ 2026 సంవత్సరం మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు కాబోతోంది. ఈ ఏడాది మంగళగ్రహం మీపై ప్రత్యేక కృపను చూపిస్తోంది. అలాగే శని మరియు రాహువుల అనుగ్రహం వల్ల మీకు అఖండ ధనయోగం పట్టబోతోంది. మీ చుట్టూ ఉన్న అడ్డంకులు తొలగిపోయి సంతోషాలు వెల్లివిరిసే సమయం ఇది. అయితే మీ ఎదుగుదలని చూసి ఓర్వలేని ఆ దుష్టశక్తులు మళ్లీ విజృంభించే అవకాశముంది. లోకరీతి ఎలా ఉంటుందంటే, మనకేదైనా మంచి జరుగుతుంటే సంతోషించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ముఖ్యంగా మన బంధువుల్లోనో లేదా సన్నిహితుల్లోనో కొందరు మీ అదృష్టాన్ని చూసి అసూయతో రగిలిపోతుంటారు. వారు మీ స్థాయికి రాలేరు కాబట్టి మిమ్మల్ని కిందకు లాగడానికి ప్రయత్నిస్తారు. నేరుగా మిమ్మల్ని ఎదుర్కోలేక ఇలాంటి చీకటి మార్గాలని ఎంచుకుంటారు. మనమొక విషయాన్ని బలంగా నమ్మాలి. చీకటి ఎంత గాఢంగా ఉన్నా ఒక చిన్న దీపం దాన్ని పారద్రోలుతుంది. అలాగే మీపై ఎన్ని కుతంత్రాలు జరిగినా మీ సంకల్పం బలంగా ఉంటే ఏదీ మిమ్మల్ని తాకలేదు. మీ ఇంట్లో అకారణంగా మనస్పర్ధలు వస్తున్నాయా లేదా చేస్తున్న పనిలో ఆటంకాలు ఎదురవుతున్నాయా? అయితే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనను ఒక్కసారి నిశితంగా గమనించండి.
మీ మనసులో ఎవరిమీదైనా అనుమానముంటే లేదా మీరు ఎదుర్కొంటున్న సమస్య గురించి చెప్పాలనుకుంటే వెంటనే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ కుతంత్రాల వెనక ఉన్న అసలు కారణమేంటి? అసూయతో రగిలిపోయే ఆ వ్యక్తులు మీపై ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నారు? ఆ రహస్యాలన్నీ ఇప్పుడు బయటపెడతాను. తులారాశి జాతకులారా, ప్రస్తుత కాలం ఎలా ఉందంటే, సొంత తమ్ములు ఎదుగుతుంటే చూసి సంతోషించాల్సింది పోయి కుళ్ళుకునే అన్నదమ్ములున్న రోజులివి. ఒకరు కష్టపడి పైకి వస్తుంటే వారిని ఎలాగైనా కిందకు లాగాలని చూసేవారు మన చుట్టూనే ఉంటారు. దీనికి సాక్ష్యాలు మీ చుట్టుపక్కల సమాజంలోనే కాదు, మీ జీవితంలో కూడా మీరు చూసే ఉంటారు. అందుకే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఆ శత్రువు ఎవరు? మీరు ఎవరికి దూరంగా ఉండాలి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2026 ప్రారంభంలోనే నేను మీకొక ముఖ్యమైన సలహా ఇస్తున్నాను. ఆ వ్యక్తితో బంధాన్ని తెంచుకోవడం మీకు కొంచెం బాధగా అనిపించవచ్చు, కానీ మీ కుటుంబం ప్రశాంతంగా ఉండాలంటే ఆ దూరం చాలా అవసరం. ఒకవేళ మీరు మొహమాటపడి ఆ గద్దార్లతో బంధాన్ని కొనసాగిస్తే మీ జీవితం చేజారిపోయే ప్రమాదముంది. ఇప్పటికే మీరు గమనించే ఉంటారు, తెలియకుండానే మీ జీవితం రోజురోజుకు ఇబ్బందుల్లోకి వెళుతోంది. ఏదో తెలియని అశాంతి మిమ్మల్ని వెంటాడుతోంది. ఇకపై అలా జరగకూడదు. సమయం మించిపోకముందే మీరు మేల్కోవాలి. మీరెప్పుడైనా గమనించారా? ఆకాశంలో ఎగిరే పక్షిని కిందకు లాగడానికి ప్రయత్నించేది దానికి అందనంత ఎత్తులో ఉండేది కాదు, దానికి దగ్గరగా ఉండి దాని రెక్కలను కోసేయాలనుకునేదే. మీ విషయంలో కూడా ఆ ఇద్దరు శత్రువుల గురించి ప్రత్యేకంగా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే కింద కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ్ అని తప్పకుండా రాయండి. ఈ ఏడాది అంతా ఆ పరమశివుడు మీకు రక్షణగా నిలుస్తారు. అలాగే ఎవరైతే జై బజరంగబలి అని కామెంట్ చేస్తారో వారికి ఈ 2026లో ధన సంపాదన, కుటుంబ సౌఖ్యం మరియు వాహనయోగం వంటి 3 గొప్ప శుభవార్తలు అందుతాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇప్పుడే కామెంట్ చేయండి. మీ జీవితంలో ఏదైనా వ్యక్తిగత సమస్య ఉంటే అది కూడా నాకు తెలియచేయండి. మీకు అవసరమైన పరిష్కార మార్గాలను నేను సూచిస్తాను. తులారాశివారికి ఈ 2026 అద్భుతంగా ఉండబోతోంది. కానీ అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మీరు ఆ శత్రువులను గుర్తించి వారి నుండి దూరంగా ఉన్నప్పుడు మాత్రమే. మరి ఎవరా శత్రువులు? మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్న ఆ మనుషుల పేర్లు లేదా ఆనవాళ్లు ఏంటి? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. తులారాశి జాతకులారా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నది ఎవరు బయటి వ్యక్తులు కాదు, మీ సొంత మనుషులే. ఈ 2026లో ఆ శత్రువుల నుండి మీకు పొంచి ఉన్న ముప్పు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వీరు మీ దైనందిన జీవితంలోనే ఉంటూ మీ వెనుకే కుతంత్రాలు పన్నుతున్నారు. ముందుగా మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఒకటుంది. అది అతి నమ్మకాన్ని వదిలేయడం. వారు మీ ప్రాణ స్నేహితులైనా అత్యంత ఆత్మీయులైనా సరే, ఈ ఏడాది ప్రతి ఒక్కరినీ గుడ్డిగా నమ్మడం మానుకోండి. మీరు చాలా మృదు స్వభావులు, ఎవరినైనా త్వరగా నమ్మేస్తారు. అదే మీకు శాపంగా మారుతోంది. మిమ్మల్ని నమ్మిస్తూనే మీ గుండెల్లో గుణపాలు దించే వ్యక్తులు మీ చుట్టూనే ఉన్నారు. వారు మీ సమయాన్ని, మీ ధనాన్ని వాడుకుంటారు. తీరా వారి అవసరం తీరాక మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం పలకరించడానికి కూడా రారు. మిత్రుని ముసుగులో ఉన్న ఇలాంటి శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ ఇంటికి వచ్చే బంధువులు లేదా స్నేహితుల విషయంలో ఒక కన్నేసి ఉంచండి. కొంతమంది కేవలం మిమ్మల్ని కలవడానికి వస్తున్నట్టు నటించి మీ ఇంట్లో ఏదైనా నెగటివ్ వస్తువులను దాచిపెట్టే అవకాశముంది. వారి కళ్లల్లో ఉండే అసూయ మీ ఇంటి ప్రశాంతతను దెబ్బతీస్తుంది. మీ ఇంటిలోకి వచ్చే ప్రతి వ్యక్తి మీ మేలు కోరేవాడు కాకపోవచ్చు. అందుకే మీ ఇంటి గుమ్మం దాటి లోపలికి వచ్చేవారి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, తోటమాలి మొక్కకి నీళ్లు కోస్తాడు అది పెరగడానికి. కాని కొందరు కలుపు మొక్కల్లా తయారయ్యి మంచి మొక్కను కూడా ఎదగనివ్వరు. మీ ఎదుగుదల అనే మొక్కను నాశనం చేయడానికి అలాంటి కలుపు మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. మరో ముఖ్యమైన హెచ్చరిక, మీ ఇరుగుపురుగువారుగాని లేదా అనుమానాస్పదంగా ప్రవర్తించే బంధువులుగాని ఏదైనా తినడానికి ఇస్తే ఓలోచించకుండా వెంటనే తినకండి. ముఖ్యంగా మీ పిల్లలకు ఈ విషయాన్ని గట్టిగా చెప్పండి. ఎందుకంటే కొన్ని పదార్థాల ద్వారా మీ మనసును, బుద్ధిని మార్చేసే ప్రయత్నాలు జరిగే అవకాశముంది. ఎవరైనా మీకు ఏదైనా ఇస్తున్నప్పుడు వారి ఉద్దేశం ఏవిటో గమనించండి. ఒకవేళ మీకు ఎవరి ప్రవర్తనైనా వింతగా అనిపించిందా? అయితే ఆ విషయాన్ని మాతో కామెంట్ బాక్స్లో పంచుకోండి. తులారాశి జాతకులారా,
ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరు ఎవరి వశంలోకైనా వెళ్ళినా లేదా ఎవరి మాటలకైనా లొంగిపోయినా మీ పచ్చని సంసారంలో పెద్ద తుపాను వచ్చే ప్రమాదం ఉంది. ఎప్పుడైతే ఒక మనిషి మరొకరి చేతిలో కీలుబొమ్మగా మారతాడో అప్పుడు తన సొంత వాళ్లని నమ్మడం మానేసి శత్రువుల మాటలు వినడం మొదలుపెడతాడు. అక్కడి నుండే వినాశనం మొదలవుతుంది. అందుకే ఈ 2026లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరో ముఖ్యమైన విషయం మీ బట్టల గురించి. సాధారణంగా మనం ఉతికిన బట్టలను ఇంటి డాబాపైనో లేదా బయట ఆరవేస్తుంటాం. కానీ ఇప్పుడు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. మనం ధరించిన బట్టల్లో మన శక్తి, ఎనర్జీ ఉంటుంది. శత్రువులకు మనల్ని ఇబ్బంది పెట్టడానికి మన బట్టలు ఒక ఆయుధంలా మారుతాయి. అందుకే మీ బట్టలు బయట ఆరవేసినప్పుడు ఎవరైనా వాటిని దొంగిలించకుండా లేదా వాటిపై ఏదైనా ప్రయోగాలు చేయకుండా చూసుకోండి. ఇది చిన్న విషయమే అనిపించవచ్చు, కానీ ఇది మీ జీవితంలో పెద్ద ఇబ్బందులకు దారితీయవచ్చు. ఇక ఈ సోషల్ మీడియా కాలంలో మనం ఎక్కడికి వెళ్ళినా ఏం తిన్నా వెంటనే ఫోటోలు తీసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో పెడుతుంటాం. తులారాశివారు ఈ అలవాటును వెంటనే మానుకోవాలి. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి దిగిన ఫోటోలుగాని, ఏదైనా హోటల్కు వెళ్లి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలుగాని అందరికీ చూపించకండి. అందరూ మీలాగే మంచి మనసుతో ఉండరు. మీ సంతోషాన్ని చూసి కుళ్ళుకునేవారి కంటి దిష్టి చాలా ప్రమాదకరం. అది మీ బంధాల మధ్య చిచ్చు పెట్టగలదు. అంతేకాదు, మీరు కొత్తగా ఏదైనా ఇల్లు కట్టాలన్నా, కారు కొనాలన్నా లేదా ఏదైనా పెద్ద బిజినెస్ ప్లాన్ చేస్తున్నా అది పూర్తయ్యే వరకు ఎవరికీ చెప్పకండి. పని అయ్యేదాకా పలకకూడదు అనే సామెతను గుర్తుంచుకోండి. మీ ప్లాన్ బయటపడితే దానిపై ఇతరుల నెగటివ్ ఆలోచనలు పడి ఆ పని మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంది. ఈ 2026 సంవత్సరానికి మీ సూత్రం రహస్యంగా ఉండటం కావాలి. మీ వ్యక్తిగత విషయాలను రహస్యంగా ఉంచి మీ పని మీద మాత్రమే దృష్టి పెట్టండి. ఇప్పుడు మీపై ఎవరిదైనా చెడు ప్రభావం ఉందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని లక్షణాలు చెప్తాను. జాగ్రత్తగా వినండి. మీ పనులన్నీ సవ్యంగా సాగుతున్నాయని అనుకునే సమయంలో సరిగ్గా ముగింపు దశలో ఆగిపోతున్నాయా? ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆ పని మీ చేజారిపోతోందా? అయితే ఇది ఖచ్చితంగా మీ ఎదుగుదలని ఆపాలని ఎవరో చేస్తున్న ప్రయత్నమే. అలాగే ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉన్నా అకారణంగా మనస్పర్ధలు రావడం, చిన్న విషయానికే గొడవలు జరగడం వంటివి మీ ఇంట్లో కూడా కనిపిస్తున్నాయా? ఈ లక్షణాల వెనుక ఉన్న ఆ శత్రువులు ఎవరు? వారి నుండి బయటపడడానికి అసలైన మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి జాతకులారా, మరికొన్ని ముఖ్యమైన లక్షణాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మీ ఇంట్లో గతంలో అంతా ప్రశాంతంగా ఉండి అకారణంగా ఇప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయా? ఒకరి ముఖం ఒకరు చూసుకోవాలంటేనే చిరాకు కలుగుతోందా? అయితే ఇది ఖచ్చితంగా గమనించాల్సిన విషయం. కేవలం సంబంధాలే కాదు, మీ వ్యాపారంలో ఊహించని నష్టాలు రావడం, చేసిన అప్పులు తీరకపోగా రోజురోజుకూ పెరిగిపోతుండడం వంటివి మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? అంతేకాదు, ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఎవరో ఒకరు నిరంతరం అనారోగ్యంతో బాధపడడం, అది ఏ వ్యాధో డాక్టర్లకు కూడా అర్థం కాకపోవడం, అంతవరకు ఆరోగ్యంగా ఉన్న మనిషి అకస్మాత్తుగా నీరసించిపోవడం వంటివి జరుగుతుంటే మీ ఇంటపై ఎవరో ప్రతికూల శక్తులతో ప్రభావం చూపిస్తున్నారని అర్థం చేసుకోవాలి. రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టకపోవడం, ఇంట్లో మీతో పాటు ఎవరో ఉన్నారనే భయం కలగడం వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండవచ్చు. మరి ఈ భయానక పరిస్థితి నుండి, ఈ నెగటివ్ ఎనర్జీ నుండి బయటపడడం ఎలా? దానికి ఒకే ఒక అద్భుతమైన మార్గముంది. అదే ఆంజనేయ స్వామివారి రక్షణ. మీరు వెంటనే ఏదైనా హనుమంతుడి దేవాలయానికి వెళ్లి స్వామివారి సింధూరంతో పూజించిన రక్షాధారాన్ని తీసుకొని మీ మెడలో ధరించండి. మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇది ధరింపచేయండి. అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను ఏర్పాటు చేయండి. దీనివల్ల ఏ దుష్టశక్తి కూడా మీ ఇంటి గడప దాటి లోపలికి రాలేదు. ప్రతిరోజూ ఇంట్లో గంగాజలం చిలకరించండి మరియు హనుమాన్ చాలీసా పఠించండి. ఆ దేవుడిపై భారమేస్తే ఏ శత్రువు కూడా మీ వెంట్రుక కూడా తాకలేడు. ఇక అసలు విషయానికొస్తే ఆ మొదటి శత్రువు ఎవరు? తులారాశి జాతకులారా, ఈ 2026లో మీకు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ఎవరో కాదు, మీ రాశివారే. అవును, మీ రాశికి చెందిన వ్యక్తి ఎవరైనా మీ చుట్టుపక్కల ఉంటే అది మీ బంధువు కావచ్చు లేదా స్నేహితుడు కావచ్చు. వారి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి. వారు మీ ఎదుగుదలని అడ్డుకోవడానికి, మీ పనుల్లో ఆటంకాలు సృష్టించడానికి ప్రయత్నించవచ్చు. మీకు ఎంతో ఆత్మీయుడిలా నటిస్తూనే మీ విజయానికి అడ్డుపడే ఒక పెద్ద ముల్లులాంటి వ్యక్తి అతడు. ఒక్కోసారి మనకు చాలా దగ్గరివాడే కదా అని మనం రహస్యాలన్నీ చెప్పేస్తుంటాం. కాని అదే మన పాలిట శాపంగా మారుతుంది. మీ మనసులో ఎవరైనా అలాంటి వ్యక్తి ఉన్నారా? మీకు ఇలాంటి అనుభవం ఎదురైందా?
అయితే తప్పకుండా కింద కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి. తులారాశి జాతకులారా, ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఆ వ్యక్తి మీకు ఎంత ఆత్మీయుడైనా, ఎంతటి ఆప్యాయతను పంచుతున్నా ఒకానొక సమయంలో మీకు ఊహించని వెన్నుపోటు పొడిచే అవకాశముంది. అందుకే మీ రాశికి చెందిన వ్యక్తులు మీ చుట్టూ ఉంటే ఈ 2026లో వారి విషయంలో కాస్త ఆచితూచి అడుగువేయండి. మీ రహస్యాలను, మీ ఆర్థిక విషయాలను వారితో పంచుకోకపోవడమే మీకు శ్రీరామరక్ష. అంతేకాదు, ఈ ఏడాది మీరు ఎవరిని నమ్మినా మీ గుండెతో కాకుండా మెదడుతో ఆలోచించండి. ఎందుకంటే ఈ సంవత్సరం గ్రహస్థితిని బట్టి మీకు మోసపోయే యోగం కనిపిస్తోంది. అది ప్రేమ వ్యవహారం కావచ్చు, లేదా వ్యాపార సంబంధం కావచ్చు. ఎవరినైనా నమ్మే ముందు 10 సార్లు ఆలోచించండి. ఈ 2026లో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే విషయం ఏదైనా ఉందంటే అది మీ అతినమ్మకమే. మీ నమ్మకాన్నే ఆయుధంగా మార్చుకుని మీ సొంత మనుషులే మీ సుఖశాంతులను దూరం చేసే ప్రయత్నం చేయవచ్చు. అందుకే ఎవరికీ అప్పులివ్వకండి, ఎవరికీ ష్యూరిటీ సంతకాలు పెట్టకండి. ఈ విషయంలో మీరు ఎంత కఠినంగా ఉంటే అంత మంచిది. జ్యోతిష్య శాస్త్రంలో ఒక మాట ఉంది, అవసరానికి ఆదుకునేవాడే మిత్రుడు. కాని ఈ ఏడాది మీకు అవసరం వచ్చినప్పుడు మీ వెనుక నిలబడేవారు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి మీ స్వశక్తిని నమ్ముకోండి. ఆరోగ్యపరంగా చూస్తే ఈ ఏడాది వాతావరణ మార్పుల వల్ల చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా కడుపుకు సంబంధించిన ఇబ్బందులు రాకుండా ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. ఇక ఆర్థిక విషయాలకు వస్తే ప్రభుత్వ సంబంధిత పనుల్లో అధికారుల నుండి సహాయం పొందడానికి మీరు కొంత ఖర్చు చేయాల్సి రావచ్చు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మీ తండ్రిగారి సలహా తీసుకోండి, అది మీకు మేలు చేస్తుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు లేదా ఏదైనా రిస్క్ తీసుకునేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించండి. మీ జీవిత భాగస్వామితో పిల్లల భవిష్యత్తు గురించి చర్చించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. విద్యార్థులకు ఈ ఏడాది అద్భుతంగా ఉండబోతోంది. పోటీ పరీక్షల్లో మీరు ఆశించిన ఫలితాలను సాధిస్తారు. ప్రభుత్వ పనుల కోసం ప్రయత్నిస్తున్న వారికి అదృష్టం తోడవుతుంది. కాని కొంతమంది అధికారులు మీ పనులను అడ్డుకోవాలని చూస్తారు. అలాంటి సమయంలో ఆవేశపడకుండా యుక్తితో వ్యవహరించండి. మీ తోడుబుట్టువుల విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే మీ బంధువుల సహాయంతో వాటిని పరిష్కరించుకోగలుగుతారు. రాజకీయం లేదా సామాజిక రంగంలో ఉన్నవారికి ఈ ఏడాది మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులు ఎవరి మాటలో నమ్మి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ సొంత ఆలోచనతో, విజ్ఞతతో నిర్ణయాలు తీసుకోండి. లేదంటే శత్రువులు మీ బలహీనతను ఆసరాగా చేసుకొని మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. తులారాశి జాతకులారా, ఈ 2026వ సంవత్సరంలో మీరు మీ స్నేహితులతో లేదా ఆత్మీయులతో గడిపే సమయం మీకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎవరైనా మిత్రులు మిమ్మల్ని విందుకు లేదా ఏదైనా చిన్న పార్టీకి ఆహ్వానిస్తే వెళ్ళండి. ఆ చిన్నపాటి కలయిక మీ మనసులోని ఒత్తిడిని తగ్గించి మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. కాని అక్కడే మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం మీ ఆరోగ్యం కొంచెం సున్నితంగా ఉండే అవకాశముంది. ముఖ్యంగా కడుపుకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని వేధించవచ్చు. బయట ఆహారం తీసుకునేటప్పుడు లేదా పార్టీల్లో భోజనం చేసేటప్పుడు మితంగా ఉండండి. ఎందుకంటే మీ ఆరోగ్యం కాస్త క్షీణించినట్లు కనిపిస్తే మీ కార్యక్షేత్రంలో అంటే ఆఫీసులో లేదా వ్యాపారంలో మీ శత్రువులు ఆ బలహీనతను ఆసరాగా చేసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు మీ పనితీరు తంగితే దాన్ని సాకుగా చూపి మీ ప్రతిష్టను దెబ్బతీయాలని వారు ప్రయత్నిస్తారు. కాబట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది కేవలం మీకోసమే కాదు, మీ శత్రువులకు అవకాశం ఇవ్వకుండా ఉండడం కోసం కూడా చాలా ముఖ్యం. గుర్తుంచుకోండి, విజయమనేది కేవలం కష్టపడటంలోనే లేదు, మన చుట్టూ ఉన్న శత్రువుల ఎత్తుగడలను చిత్తుచేయడంలో కూడా ఉంది. ఈ 2026లో మీరు అప్రమత్తంగా ఉంటే ఆ ఆంజనేయస్వామివారి కృపతో మీకు తిరుగుండదు. తులారాశి జాతకులారా, చూశారు కదా, ఈ 2026వ సంవత్సరం మీకు అద్భుతమైన అవకాశాలను తెస్తున్నప్పటికీ మీ చుట్టూ ఉన్న ఆ 2 గద్దార్ల విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థమైందని నేను నమ్ముతున్నాను. మీరు ధైర్యంగా ఉండి దైవచింతనతో ముందుకు సాగితే ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. మీ మనసులోని భయాన్ని వదిలేయండి, ఆ హనుమంతుడు మీకు రక్షణ కవచంలా ఉంటాడు. ఈ వీడియోలో మనం చెప్పుకున్న విషయాలు మీకు ధైర్యాన్నిచ్చాయని, ఒక స్పష్టతను కలిగించాయని నేను భావిస్తున్నాను. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు, మీ జీవితాన్ని మార్చేసే నిజాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ మద్దతుగా ఒక లైక్ చేయండి. మీ ఆత్మీయులు, స్నేహితులు కూడా అప్రమత్తంగా ఉండాలని మీరు కోరుకుంటే వెంటనే ఈ వీడియోను వారితో షేర్ చేయండి. మీ జీవితంలో జరుగుతున్న విశేషాలు లేదా మీకు కలిగిన సందేహాలను కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. నేను మీకు సమాధానం ఇస్తాను. మళ్ళీ మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటివరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు.